హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు ఇంకొక స్పెషల్తో మీ ముందుకు వచ్చేసానండి. అది పొటాటోతో ఇంకొక స్పెషల్ అనేది చూపించేస్తాను. పొటాటో కాజు కర్రీ అండి. మసాలా వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఏ కాంబినేషన్లోకైనా పర్ఫెక్ట్ అని ఉంటుంది. రైస్ ఆర్ చపాతీ, మనం ఏదైనా రసం సాంబార్లో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో ప్రాసెస్ చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను చూపించేవన్నీ సింపుల్ రెసిపీస్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి లైక్ చేసి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెసిపీ చూసేద్దాము. నేను చూపించేటట్టుగా పొటాటోస్ ఈ సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్, మసాలా, పసుపు, కారం, ఉప్పు, కొన్ని క్యాజు కూడా తీసుకుందాము. పొటాటోస్ అనేవి ఈ సైజ్ కట్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి కర్రీ అనేది. చిన్నగా కట్ చేసుకుంటే మనం ఇంకా ఫ్రై చేయాలి కాబట్టి అవి బాగా స్మాష్ అనేవి అయిపోతాయి. సో సైజ్ అనేది చూసి కట్ చేసుకోండి. మనం పులుసు కర్రీస్ అయితే మనం వేసుకునే పులుసులోనే మగ్గుతాయండి. సో ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మనం ముందుగా ఫ్రై చేసుకోవాలి పొటాటోస్ అనేవి. సో ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది తీసుకుందాము. అది బాగా హీట్ అయిన తర్వాత పొటాటోస్ యాడ్ చేసుకుందాము. అది హై ఫ్లేమ్లో ఉండగానే లిడ్ క్లోజ్ చేసి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అలానే వదిలేసిన వన్ సైడ్ అనేవి మాడిపోతాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఒక పీస్ అనేది కట్ చేసి చూడాలండి. సాఫ్ట్గా కట్ అయితే ఇంకా అది ఫ్రై అయిపోయినట్టే. అప్పుడు వేరే దాంట్లోకి సెపరేట్ చేసి పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం చేసే కర్రీ అండ్ తీసుకునే పీసెస్ సైజుని బట్టే ఉంటుందండి టేస్ట్ కూడా. సో మనం కర్రీని బట్టి మనం పీసెస్ సైజ్ అనేది కరెక్ట్గా చూస్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, నేను ఫ్రై చేసిన తర్వాత కూడా పీస్ అనేది కరెక్ట్గానే ఉంది. మనం కర్రీలో కూడా సేమ్ అదే సైజ్ మెయింటైన్ చేయాలి. ఆ పొటాటోస్ సెపరేట్ చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అందులో ఫ్రై చేసుకుందాము. ఉంటే కొంచెం గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. స్మెల్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ మనం జీడిపప్పు అనేది వేరేగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. మనం ఆనియన్స్లోనే మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ గోల్డెన్ కలర్ అయినా మనం కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుంటే కలర్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. నెక్స్ట్ ఇంకొకటి మనం సరిపడా కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కర్రీకి కావాల్సిన కలర్ అనేది పర్ఫెక్ట్ కలర్ ఇక్కడే వస్తుంది. చాలామంది కలర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ కలర్ యూజ్ చేయకుండా మనం కారం వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే ఆ కలర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ మసాలా కూడా యాడ్ చేసుకుని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మసాలా అనేది ఫ్రై అయినట్టేనండి. అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ మసాలా అంతా పీసెస్కి పట్టే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం పొటాటోస్ అనేవి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకు లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాము. నెక్స్ట్ వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు మనం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏ కర్రీ అయినా సరే ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదా, కర్రీలో ఆయిల్ అనేది పైకి వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు సరిపోతుంది. మీకు ఏమైనా కొంచెం డౌట్ ఉంటే పొటాటో చెక్ చేసి చూసుకోండి. పీస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది.